అబద్ధం చెప్పు. ఇప్పుడు హక్కు పరంగా చూస్తే కేంద్రం ఏం చేసింది తెలివిగా దాని జోలికి పోకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు తేలా, అలా తెస్తే రాజ్యాంగ సవరణ చేయాలి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అంది. అంటే న్యాయవాదులు లిటిగేషన్ కోసం ఎట్లా టాక్టికల్ గా వాడతారో అట్లాంటి టాక్టికల్ పదం వాడింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం అని ఆంధ్రలో యాడ్ అయిన స్టేట్ వెనక్కి వెళ్ళిపోతుందని ఇచ్చారు. అట్లాగే ఇచ్చారు. దానివలన అది తీయక్కర్లేదు, ఎక్కడ జోన్లు అక్కడే ఉంటాయి, తెలంగాణకి 2 జోన్లు తెలంగాణలోనే ఉంటాయి, ఆంధ్ర 4 జోన్లు ఆంధ్రలోనే ఉంటాయి అని చెప్పేశారు. అందులో కీలకమైన పదం ఏముంది? హైదరాబాద్ ఉమ్మడి జోన్. ఉమ్మడి ఆంధ్రాలో ఉన్నోడు ఎవడైనా అక్కడ ఉద్యోగం సంపాదించుకోవచ్చు, గవర్నమెంట్ ఉద్యోగం. మరి అది ఎవరు తీసేశారు? అక్కడ ఉన్న ప్రభుత్వం నియమించుకోవట్లా, కానీ యాజ్ పర్ నామ్స్ మనందరికి ఉంది అక్కడ హక్కు. అది తీసేలా బిల్లులో లేదు కదా అది. ఎట్లాగా స్థానికుడు అన్నటువంటి దానికి కూడా ఎంత ఉంది? 7 ఏళ్ళు అక్కడ ఉంటే వాడు స్థానికుడు అవుతుంది. మరి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ స్థానికులేగా. ఏంటి ప్రాతిపదిక అక్కడ? ఇవన్నీ క్లారిటీ లేదు. ఇందులో కుట్ర ఏముంది? బాబు గారి కుట్ర అంటే వాళ్ళకి అన్యాయం అన్న జరుగుతుందా? ఒకవేళ నిజంగా మనం అనుకుందాం ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఎక్స్టెండ్ అడిగాను అనుకుందాం, తెలంగాణకి జరిగే కుట్ర అంటే వాళ్ళు చెప్పేది కుట్ర అనేది ఏంటంటే రాజధాని వదలరు వీళ్ళు పీడించుకు తింటారు అని చెప్పేటువంటి. అలాగే ఒకటి ప్రాజెక్ట్ మళ్ళీ హక్కులు ఏమన్నా వస్తాయా మళ్ళీ అందులో? కొత్తగా అది ఏంటంటే పాత రోజుల్లో ఏంటంటే జనాలకు ఎవరికి తెలియదు కాబట్టి ఆంధ్రవాడు దోచుకు తింటున్నాడు, ఆంధ్రవాడు దోచుకు తింటున్నాడు. దోచుకు తిన్న వాళ్ళు అందరూ ఆడ బాగానే ఉన్నారు, వీళ్ళతో అందరూ అలై బలై చేసుకుంటున్నారు. తెలంగాణ దోచుకున్న వాళ్ళు ఆంధ్ర నుంచి